పశ్చిమ బెంగాల్లో ఐక్యత ఆలోచించుకోండి. హిందూ సమాజం అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే, మీడియాలో కూడా చాలా విస్తారంగా ప్రచారం జరుగుతోంది. వెస్ట్ బెంగాల్లో ఒక వారం రోజుల క్రితం వక్ఫ్ బిల్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టంగా మార్చి రాష్ట్రపతికి పంపి ఆమోదం పొందిందో దానికి వ్యతిరేకంగా కొంతమంది ఇస్లామిక్ సమాజం వాళ్ళు నిరసన ప్రదర్శన చేస్తూ ముర్షిదాబాద్ అనే జిల్లాలో 85% ముస్లిమ్స్ ఉన్నారు, 15% హిందువులు ఉన్నారు. ఆ 15% హిందువుల మీద దాడి చేసి అన్యాయంగా పరమ దుర్మార్గంగా రాక్షసత్వంతో మహిళలని పిల్లల్ని కొట్టారు. 2 దళిత బంధువులను చంపేశారు కూడా. ఇది చాలా దుర్మార్గం, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. నిరసన అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేయాలి, కానీ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోమని చెప్పేసి భారత రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు. అలాగే చిన్న సంఘటన జరిగితే ముస్లింలకు కానీ క్రిస్టియన్ మైనారిటీస్కి కానీ అటు మణిపూర్లో కానీ ఇంకెక్కడైనా ముస్లిమ్స్ మీద కానీ ఒక వ్యక్తి గాయపడినా, ఒక కుటుంబానికి ఏదైనా అన్యాయం జరిగినా, భూకంపం వచ్చినట్టు అలర్ట్ చేసి ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఆ ముర్షిదాబాద్ నుంచి 500-600 మంది కుటుంబాలు మైగ్రేట్ అయ్యి వేరే చోటుకి వెళ్ళిపోయాయి. వాళ్ళ సొంత భూములు గ్రామాలని వదిలేసి కాందిశీకులుగా వలసవాదులుగా బతుకుతున్నారు. మనం గతంలో చూసాం, సినిమాలు కూడా వచ్చాయి ఈ మధ్య. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, అలాగే ఇప్పుడు బెంగాల్ స్టోరీ అనేది కొత్తగా వస్తుంది. దీనికంతా మూల కారణం ఏంటంటే ఈ జిహాదీ మనస్తత్వం, ఈ తీవ్రవాద చర్యలు పెరిగిపోయి అక్కడ స్టేట్ గవర్నమెంట్ మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం సరైన నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం వల్ల, ముందస్తు ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల లా అండ్ ఆర్డర్ కఠినంగా మేము మెయింటైన్ చేస్తాము, ప్రజల మాన ప్రాణాలకి, ధనానికి, ఆస్తిపాస్తులకి రక్షణ కల్పించాల్సిన ప్రాథమిక బాధ్యత తన చేతుల్లోనే ఉంటుంది ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి. దాన్ని విస్మరించి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న ఈ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని యావత్ హిందూ సమాజం ఆందోళన చేస్తూ, నిరసన ప్రదర్శన చేస్తూ మీ మీడియా మిత్రుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి, రాష్ట్ర గవర్నర్లకు కూడా మేము అప్పీల్ చేస్తూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. పశ్చిమ బెంగాల్లో అత్యంత దారుణంగా హిందువులపై దాడి జరగడాన్ని ఖండిస్తూ, అలాగే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర గవర్నమెంట్ని కోరడము భారతదేశం మొత్తము విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంగా ఈ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ ఈ శారదా కాలేజీ సెంటర్లో ఈ నిరసన ప్రదర్శన జరుగుతుంది. అలాగే హిందూ సమాజానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో హిందువులపై దాడి జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయాం. పాకిస్తాన్లో దాడులు జరిగినాయి, పాకిస్తాన్ నుంచి పారిపోయాం. బంగ్లాదేశ్లో దాడి జరిగినాయి, బంగ్లాదేశ్ నుంచి పారిపోయాం. భారతదేశంలో ఇప్పుడు బెంగాల్లో దాడులు జరుగుతున్నాయి, బెంగాల్ నుంచి పారిపోతున్నాం. రేపొద్దున్న మన విజయవాడలో జరుగుద్ది, విజయవాడలో పారిపోతామా? భారత్ మొత్తం జరుగుద్ది, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్ వచ్చాం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి భారత్ వచ్చాం, పాకిస్తాన్ నుంచి పారిపోయి భారత్ వచ్చాం. భారత్లో జరిగితే హిందువులపై దాడి ఎక్కడికి వెళ్తాం? ఒకసారి ఆలోచించుకోండి హిందూ సమాజం. అందువలన మనం పారిపోవడం కాదు, యుద్ధం చేయాలి. యుద్ధం చేయడం నేర్చుకోండి, ఎదురు తిరగడం నేర్చుకోండి. చావా బతుగా మనం ఒక్కసారి నుంచుందాం. మనలో వీరత్వం ఉంది, మనం నుంచుంటే ఎదుటోడు ఎవడు అంత దాడి చేయడానికి సాహసించడు. అందువలన విశ్వ హిందూ పరిషత్ ఒకటే కోరుతుంది, హిందూ సమాజము ఐక్యంగా ఉంటేనే మనం దేన్నైనా ఎదుర్కొంటాం. అందుకని హిందూ సమాజానికి విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుంది, ఐక్యంగా ఉందాం, ప్రతి దాడిని మనం ఎదుర్కొందాం. దాడులు చేసే వాళ్ళని ఇక్కడ ఉండనివ్వకుండా దేశం నుంచి తోసేసే చర్యలు తీసుకోవాలని మనం డిమాండ్ చేస్తూ, అవసరమైతే ఆ బాధ్యత కూడా మనం తీసుకోవాలని కోరుతా ఉన్నాం హిందూ సమాజం గురించి. జై శ్రీరామ్. हिंदू हूँ, आज आके
जो जिस देश में जन्म लिया हिंदी में बात करने के लिए ही मैं बहुत अच्छी तरह से आनंद व्यक्त कर रहा हूँ। मेरा हिंदू भाई और बहनों, आज जो हिंदू देश का एक ही देश है हिंदुओं का, उस देश में एक प्रांत में ये ममता बनर्जी कानून के नाम से हिंदुओं का मानव अधिकारों को चीरहरण कर रही है। कुछ दिन पहले वो असेंबली में कहा है, अगर जिहादियों को हम रास्ते पर छोड़ा तो हिंदुओं का हाल क्या होगा। क्या है, अंबेडकर जी का जो रचना हुआ राज्यांग में ऐसा कहावत है, आप दिखाइए क्या अधिकरण है। हिंदुओं की मानव अधिकारों को चीरहरण करते हुए इस देश में करने के लिए आप आके, आप महिला भी है, आज आके नेशनल कमीशन फॉर वुमेन विजया राहतकर जी ने गया है, जब वो मालदा में गया है, जब वो मुर्शिदाबाद डिस्ट्रिक्ट में गई है, उसमें ज़्यादातर बाधित हुए व्यक्ति लोग हैं वो महिलाएं हैं, छोटी छोटी बच्चियां हैं। आप कभी भी महिला सशक्तिकरण के बारे में बात करती हो। मैं कह रहा हूँ ममता बनर्जी जी, आप पड़ोसी शेख हसीना से एक तो पढ़ लीजिए। उन्होंने राजनीति में अच्छी तरह से करके जिहादियों से भगाकर इस देश में शरण लिया है, परंतु आपने जो बैन हुआ हिजबुत ताहिर जैसा जिहादी लोगों से मिलजुला कर आप भी बांग्लादेश की तरह वेस्ट बंगाल में आपने उत्पन्न किया है। परंतु भारत देश एक ही है और एक हिंदू को नुकसान होगा। यहाँ एक आत्मा है, सभी लोग हिंदुओं के लिए तड़पने के लिए हम जमीन पर उतरे हैं। मैं आपको चेतावनी देना चाहता हूँ, वहाँ शेर बैठा हुआ है हमारा पंत प्रधान नरेंद्र मोदी जी। मैं कह रहा हूँ ये कांग्रेस आके कई बार इस देश में कॉन्स्टिट्यूशन रूल लाया है, राष्ट्रपति पालन लाया है। जब हम गिने तो 134 टाइम्स कॉन्स्टिट्यूशन को उपयोग करके, दुरुपयोग करके आर्टिकल 356 को प्रयोग कर दिया। इसलिए मैं कह रहा हूँ मोदी जी, हिंदुओं की रक्षा के लिए वेस्ट बंगाल में आर्टिकल 356 प्रयोग करके ममता बनर्जी को जेल डालिए, नहीं तो वही कांग्लिस्तान बांग्लादेश को भेजिए। भारत माता की जय। जय तो हिंदू राष्ट्रम। ममता बनर्जी खबरदार, ममता बनर्जी खबरदार जिहादी हंतकुलारा, खबरदार जिहादी हंतकुलारा, खबरदार ममता बनर्जी, खबरदार ममता बनर्जी, खबरदार जिहादी हंतकुलारा।